మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడే ప్రవేశించును అని వ్రాయపడి ఉన్నది. దేవుని చిత్తం అంటే ఏమిటి? ఏది దేవుని చిత్తమో లేఖనాల ప్రకారం ధ్యానిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము అని వ్రాయపడి ఉన్నది. మనం రక్షణ పొందాలి, నిత్యజీవం పొందాలన్నదే మన విషయంలో దేవుని చిత్తము. మనకి లేఖనాలను అనుగ్రహించుటకు, ఆయన కుమారుని పంపించుటకు, ఆదరణ ఆత్మను అనుగ్రహించుటకు ఇదే కారణం. దేవుణ్ణి విశ్వసించడం అంటే అది మన జీవితాలకు రక్షణ కార్యమే. విశ్వాసం లేని భ్రష్ట బ్రతుకులకు దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. మన రక్షణార్థమై ఆయన తన కుమారుణ్ణి బలి ఇచ్చుటకు కూడా వెనుక తీయలేదు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ గొప్ప రక్షణ పొంది ఆయన చిత్త ప్రకారము నిత్య జీవానికి వారసులొకటి ఆయన చిత్తమని మనం గ్రహించాలి.